తిరుచానూరు రోడ్డు మార్గంలో శ్రీనివాసపురంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక 2వ సోమవారం సందర్భంగా ఆలయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. తొలుత కాశీ విశ్వేశ్వర స్వామి వారి విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో అభిషేకం నిర్వహించారు. రుద్రాభిషేకం అనంతరం స్వామివారికి సుగంధ పుష్ప మాలలతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు ఆధ్వర్యంలో తిల్వకుల ఆధ్వర్యంలో వేద మంత్ర సహితంగా హోమ కార్యక్రమం నిర్వహించారు. శివాభిషేకం, శివ పూజలు, శివాగ్ని, శివాభిషేకం, శివ పూజలు, శివాగ్ని హోమ మాలలతో సాయిబాబా మందిరం పులకించిపోయింది. మహిళా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నెయ్యి దీపాలతోనూ, నెయ్యి దీపాలతోనూ, పిండి తలగల దీపాలతోనూ, తలిగిలతోనూ ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త విశ్రాంత ఏఎస్పీ వేలుపుల గంగరాజు మాట్లాడుతూ ఏడాదిలో అన్ని మాసాల కంటే కార్తీక మాసం పవిత్రమని, ఈ మాసంలో పూజలు, జపాలు మానవులకు మహోన్నతమైన మోక్షం సిద్ధిస్తుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే 2వ సోమవారం సందర్భంగా ఆలయంలో శివాభిషేకం పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి భక్తులు, వేద పండితులు పాల్గొన్నారు. ఎంతసేపు చక్కగా ఉన్నారు. తొందరపడకుండా అమ్మా, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారంటే లైన్ కూడా పెరగదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మన హిందూ సాంప్రదాయాల్లో మన యొక్క కాలమానం ప్రకారము అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసం 2వ సోమవారము, కార్తీక సోమవారం సందర్భంగా మన షిరిడి సాయిబాబా మందిర ఆవరణలో వెలిసినటువంటి శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరుల వారి ఆలయంలో ప్రఖ్యాత వేద పండితులచే సాంప్రదాయ సిద్ధంగా, శాస్త్రోక్తంగా ఉదయము మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, తదుపరి రుద్ర హోమము జరిగింది. చాలా మంది భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో హాజరై శివనామ సంకీర్తనలతో మహాశివుని, మహాదేవుని దర్శనం చేసుకొని పులకించిపోయారు. ఈ యొక్క 2వ సోమవారం, కార్తీక సోమవారం చేయడం అనేది మన షిరిడి సాయిబాబా మందిరంలో దాదాపు 11 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము. దీని తర్వాత నిన్న క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మన తులసి ఉసిరి చెట్టు ధాత్రి పూజ మన ప్రఖ్యాత వేద పండితులు, ప్రధాన అర్చకులు అయినటువంటి మన హరిప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది. ఈరోజు కూడా హరిప్రసాద్ స్వాముల వారు, మన చాణక్య స్వాముల వారు, తర్వాత భరద్వాజ స్వాముల వారి ప్రఖ్యాతమైనటువంటి వేద పండితులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క అభిషేకాలు, అర్చనలు, తర్వాత పోతే రుద్రహోమము అంతా జరిగింది. తదుపరి భక్తాదులకు అన్నప్రసాద వితరణ కూడా ఉన్నది. ఇది ఈరోజు యొక్క కార్యక్రమము. ఇదే మాదిరిగా భక్తాదులకు అందరికీ మనవి, విజ్ఞప్తి ఏమంటే ఈ నెల 17వ తేదీన
ప్రదోషకాల సమయము 4వ కార్తీక సోమవారం పురస్కరించుకొని మళ్ళీ దిగ్విజయంగా అభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, ఇక అన్నాభిషేకము చేయాలని మన మందిర కమిటీ నిర్ణయం తీసుకునింది. ఈ యొక్క వారి ఆధ్వర్యంలో ప్రఖ్యాతమైనటువంటి వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో వారి చేత జరపాలని కమిటీ నిర్ణయించింది. కాబట్టి అందరూ కూడా పవిత్రమైన మనసుతో 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు హాజరై ఆ మహాదేవుని యొక్క దర్శనం చేసుకుని కాశీ విశాల కూడా చక్కగా ఇదే విధముగానే ఈ యొక్క అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర నందీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతూ ఓం నమః శివాయ. హర హర నమ పార్వతీపతరే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పెద్దలు చెప్పిన విధంగా యథావిధిగా కార్తీక మాస పర్వదినమున ఈశ్వరుడు సాక్షాత్తు ఆయన యొక్క దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటాడు అని చెప్పి పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాగే కార్తీక సోమవారం అనేటటువంటిది ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. ప్రతి సోమవారము కూడా వైభవోపేతముగా ఈ యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి అభిషేక క్రతువులు జరుగుతున్నాయి. ఇవాల్టి రోజున మన గంగరాజు గారు చక్కగా మమ్మల్ని అందరినీ కూడా పిలిచి స్వామివారి యొక్క అభిషేకం చేసుకునే విధముగా వారు ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా యథాసౌకర్యంగా వచ్చి వారికి తోచిన విధంగా పుష్పాలు ఫలాలు సమర్పించుకొని యావద్భక్తి శ్రద్ధాభక్తులతో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమము అలాగే స్వామివారి యొక్క రుద్రహోమం అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఎవరు ఎంత చేస్తే దానికి 10 రెట్లు ఫలితాన్ని ఇచ్చేటటువంటి వారు ఆ యొక్క ఈశ్వరుడు, ఐశ్వర్యప్రదాత ఈశ్వర. అలాగే సార్ చెప్పినట్లుగా మనకి 17వ తారీఖు చివరి సోమవారము చక్కగా